చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో పెండింగ్ లోని ఏపీ తెలంగాణ మధ్య ఉన్న అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు, ప్రత్యామ్నాయాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా 6 గ్యారెంటీలపై కేబినెట్ చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతోనే పెండింగ్ లోని ఏపీ తెలంగాణ మధ్య ఉన్న అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అలాగే రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, అలాగే ఆదాయ పెంపు, ప్రత్యామ్నాయాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, రేపు మధ్యాహ్నం సమయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన. మెయిన్గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడి ఏదైతే పునర్విభజన చట్టం ఉందో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయో వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నారో ఇది 9, 10వ షెడ్యూల్కు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా కొన్ని భవనాలు, కార్పొరేషన్స్, వీటన్నిటిపై చర్చించనున్నారు. ఎందుకంటే కొన్ని పరిష్కరించారు, ఇంకొన్ని అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే సెక్రటరీ ప్రాంగణం ఏదైతే ఉన్నదో గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాగానే ఏపీ ముఖ్యమంత్రి కావడంతో ఏపీకి 2 భాగాలుగా కేటాయించినటువంటి సెక్రటరేట్ ఇటు తెలంగాణకు అలాట్ చేయడం జరిగింది. ఇట్లా ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి. కొన్ని సంస్థలు, భవనాలు కూడా ఏపీకి కేటాయించబడి ఉన్నాయి. దీనిపై ఇంకా పీఠముడు వీల్లేదు. అయితే తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో ఏపీకి సంబంధించి కొన్ని భవనాలు కూడా కేటాయించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్య అతిథుల కోసం రాజ్భవన్ పక్కకు లేక్ వ్యూ అతిథి గృహం లాంటివి కేటాయించారు. ప్రధానంగా రేపు జరగబోయే రైతు సమస్యలు, అదేవిధంగా 6 గ్యారెంటీలు, ఈ అన్ని సమస్యల మీద ప్రధానంగా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ధాన్యం సేకరణ, అదేవిధంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకునే అంశాల మీద కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.